హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చోలే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక బగారా ఆకు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచి వేసుకుందాం. ఈ చోలే మసాలా కర్రీ చేయడానికి ముందుగా మనం చోలేని నైట్ నానబెట్టుకోవాలి. 7 to 8 అవర్స్ పాటు నానాలి అవి. ఇది మీరు కుక్కర్లో అయినా కడాయిలో అయినా చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మిర్చి మిక్సర్ జార్లో వేసి పేస్ట్గా చేసుకోవాలి. అది ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలను కూడా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యాక పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకుందాం. దీంట్లోనే టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గని. ఇప్పుడు శనగలు నైట్ నానబెట్టినవి ఇలా చుంచితే ఇలా అయ్యేలా చూసుకోండి, చునిగేలాగా చూసుకోండి. ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గాయి. ఇందులో మనం రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మన నానబెట్టిన శనగలు మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టాలి. 2 నిమిషాలు మగ్గాక 2½ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టి 7 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దాము. మళ్ళీ ఒకసారి కుక్కర్ని స్టవ్ పైన పెట్టి ప్రెస్ చేస్తూ చల్లుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ దగ్గర చూసారు కదా, మెత్తగా అయ్యేంత వరకు. ఈ చోలే మసాలా గ్రేవీ నేను పూరితో కాంబినేషన్గా చేస్తున్నాను. మా పిల్లలు ఇష్టంగా తింటారు. అంతే అండి.